ఈ వీడియోలో మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి లాస్ట్ 10, 5 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చిన 14 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎందుకు మంచిది అండ్ ఏ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అని ఇలాగా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అలాగే ప్రతి కేటగిరీకి కొంత పర్సెంటేజ్ ఆ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని రూల్స్ కూడా ఉన్నాయి. లార్జ్ క్యాప్ కేటగిరీ అయితే మినిమం 80% లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిడ్ క్యాప్ కేటగిరీ అయితే మినిమం 65% మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అయితే మినిమం 35% మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 20% మాత్రమే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలరు తప్ప అంతకంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి అని ఫండ్ మేనేజర్కి అర్థమైనా సరే మోర్ దెన్ 20% ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అలాగే ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మోర్ దెన్ 35% ఇన్వెస్ట్మెంట్ చేయడం కావద్దు. ఎందుకంటే మినిమం 65% మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని రూల్ ఉంది కాబట్టి. కానీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి ఎలాంటి రూల్ ఏం లేదు. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్లో 100% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే స్మాల్ క్యాప్స్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఏదైనా కేటగిరీ బాగా రిటర్న్స్ ఇస్తుంది అని అనిపించినట్టయితే అందులో వాళ్ళు 100% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్కి ఈ కేటగిరీలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. హిస్టారికల్గా మనం కానీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఒక ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఏ కేటగిరీ కూడా ఎప్పుడూ కాన్స్టెంట్గా రిటర్న్స్ అవ్వదు. ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ చేసిన ఇయర్స్లో ఆ స్పెసిఫిక్ కేటగిరీ మంచి రిటర్న్స్ ఇవ్వలేదు అని. సో 2007లో నిఫ్టీ 100 59% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 97% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 2019లో నిఫ్టీ 100 11% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ -7% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఓన్లీ 0.6% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎప్పుడూ కూడా ఒకే కేటగిరీ కాన్స్టెంట్గా రిటర్న్స్ అవ్వదు. టైం టు టైం రిటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా సింగిల్ సెక్టర్ మంచి రిటర్న్స్ అవ్వదు. 2012లో ప్రైవేట్ బ్యాంక్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ మంచి రిటర్న్స్ ఇస్తే 2013లో ఐటీ, ఫార్మా, టెలికాం మంచి రిటర్న్స్ ఇచ్చాయి. హిస్టారికల్గా మనం కానీ టాప్ 3 అండ్ బాటమ్ 3 సెక్టర్స్ కానీ చూసినట్టయితే ఏ సెక్టర్స్ అయితే టాప్లో ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ అవే సెక్టర్స్ బాటంలో ఉన్నాయి. 2012లో బ్యాంకింగ్ సెక్టర్ టాప్లో ఉంటే 13లో బ్యాంకింగ్ సెక్టర్ బాటంలో ఉంది. 2015లో ఫార్మా సెక్టర్ టాప్లో ఉంటే 16లో బాటంలో ఉంది. 17లో రియాలిటీ సెక్టర్ మంచి రిటర్న్స్ ఇస్తే 18లో రియాలిటీ సెక్టరే బాటంలో ఉంది. 2019లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి అండ్ 2020లో అవే బాటంలో రిటర్న్స్ ఇచ్చాయి. 2021లో ఐటీ అండ్ రియాలిటీ సెక్టర్ బాగా రిటర్న్స్ ఇస్తే 2022లో ఐటీ అండ్ రియాలిటీ సెక్టరే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఎప్పుడూ కూడా రిటర్న్స్ అనేవి సింగిల్ ఇండెక్స్లో, సింగిల్ కేటగిరీలో, సింగిల్ సెక్టార్లో కాన్స్టెంట్గా ఉండవు. రిటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. అందుకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాపర్ డైవర్సిఫికేషన్ ఉండాలి అంటారు. ఎందుకంటే ఒక ఫండ్ మంచి రిటర్న్స్ అవ్వకపోయినా ఇంకో ఫండ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని. సో మనం కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దగ్గర స్మాల్ క్యాప్ అలొకేషన్ ఉంటుంది, మిడ్ క్యాప్ అలొకేషన్ ఉంటుంది, లార్జ్ క్యాప్ అలొకేషన్ కూడా ఉంటుంది. టైం టు టైం మార్కెట్ సైకిల్ బట్టి మన అలొకేషన్ ఫండ్ మేనేజర్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఏ కేటగిరీలో ఎక్కువ రిటర్న్స్ వస్తే ఆ కేటగిరీలో మన అమౌంట్ని అలొకేట్ చేస్తారు. సో క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే మన దగ్గర T20 ప్లేయర్, వన్డే ప్లేయర్ అండ్ టెస్ట్ ప్లేయర్ ముగ్గురు కలిసి ఉన్నట్టు అవుతుంది. సో టైం టు టైం ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్కలాగా మనకి హెల్ప్ చేస్తారు. సో థియరీ మొత్తం పక్కన పెడితే లాస్ట్ 10, 5 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్లో మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చిన 14 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫండ్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 24.87% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్లో 24 అండ్ 3 ఇయర్ టైం పీరియడ్లో 34% రిటర్న్స్ ఇచ్చింది. సెకండ్ ఫండ్ నిప్పాన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 21% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్కి 17 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 29% రిటర్న్స్ ఇచ్చింది. థర్డ్ ఫండ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 20% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ టైం పీరియడ్కి 19 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 32% రిటర్న్స్ ఇచ్చింది. ఫోర్త్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో 20% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ టైం పీరియడ్కి 17 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 32% రిటర్న్స్ ఇచ్చింది. ఫిఫ్త్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఆబ్వియస్లీ చాలా ఫేమస్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 20% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 20 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 24.06% రిటర్న్స్ ఇచ్చింది.
సిక్స్త్ ఫండ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. లాస్ట్ 4-5 ఇయర్స్గా పరాగ్ అండ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ చాలా కాంపిటేటివ్గా రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఫండ్ 19.27% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ టైం పీరియడ్కి 16.6 అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 23.66% రిటర్న్స్ ఇచ్చింది. సెవెంత్ ఫండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఫండ్ 18.8% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 17.54 అండ్ 3 ఇయర్స్కి 34.63% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 18.45, లాస్ట్ 5 ఇయర్స్లో 16.46 అండ్ 3 ఇయర్స్లో 30.69% రిటర్న్స్ ఇచ్చింది. సో టాప్ 5 ఫండ్స్ మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చాయి అండ్ ఆ తర్వాత అన్ని ఫండ్స్ 15 to 18% రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 14 ఫండ్స్ ఇంక్లూడింగ్ యూనియన్ ఫ్లెక్సీ క్యాప్, సుందరం ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ ఫండ్, అన్ని ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ప్రజెంట్ కానీ ఈ ఫండ్స్ యొక్క మార్కెట్ క్యాప్ కానీ చూసినట్టయితే, అంటే ఏ కేటగిరీలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని, చాలా ఫండ్స్ లార్జ్ క్యాప్లో ఎక్కువ అలొకేట్ చేశారు. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, కెనరా ఫ్లెక్సీ క్యాప్, యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ లార్జ్ క్యాప్లో మోర్ దెన్ 70% అలొకేట్ చేశారు అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా తక్కువ అమౌంట్ అలొకేట్ చేశారు. సో పెద్ద ఫండ్స్ అన్నీ కూడా లార్జ్ క్యాప్లో ఎక్కువ అమౌంట్ అలొకేట్ చేశాయి. అండ్ చిన్న ఫండ్స్ ఒక అలొకేషన్ కానీ చూసినట్టయితే క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్, జేఎం ఫ్లెక్సీ క్యాప్, ఐటీఐ ఫ్లెక్సీ క్యాప్, శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్, ఈ ఫండ్స్ లార్జ్ క్యాప్లో అరౌండ్ 30 to 40% ఇన్వెస్ట్మెంట్ చేసి రిమైనింగ్ 30% క్యాష్లో ఉంచుకున్నారు. వీళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అసలు 30% క్యాష్లో ఉంచుకొని రిమైనింగ్ 30% వీళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇండైరెక్ట్గా చూస్తే చాలా వరకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లార్జ్ క్యాప్కే ఎక్కువ అమౌంట్ అలొకేట్ చేశారు, ఇంక్లూడింగ్ క్వాంట్, జేఎం, ఐటీఐ కూడా. ఎప్పుడైతే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయో అప్పుడు ఈ ఫండ్స్లో అలొకేషన్ మిడ్ క్యాప్కి అండ్ స్మాల్ క్యాప్కి ఎక్కువ ఉంటుంది, లార్జ్ క్యాప్కి రిడ్యూస్ అవుతుంది. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఇదే, మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకే సెక్టార్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు అలొకేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఈ 14 ఫండ్స్ ఒక రిటర్న్స్ చూసి ఈ 14 ఫండ్స్లో ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏవైతే రిటర్న్స్ చూసారో అవి యావరేజ్ రిటర్న్స్. అంటే ఎవరైతే సెప్టెంబర్ 30, 2013ని ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ ఇవి. ఆ ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రిటర్న్స్ రాలేదు. ఇవి ఆ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్, ఇన్వెస్టర్స్కి వచ్చిన రిటర్న్స్ కాదు. సో యావరేజ్ రిటర్న్స్ చూసి మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అలాగే ఎప్పుడు కూడా 20% రిటర్న్స్, 24% రిటర్న్స్ రావాలని కోరుకోవద్దు. ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అని కోరుకోండి. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ క్వాంట్ కానీ, జేఎం కానీ ఇంత మంచి రిటర్న్స్ ఇస్తాయని ఎవరికీ తెలియదు. అసలు అప్పట్లో ఈ ఫండ్స్ ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. లాస్ట్ 2 to 3 ఇయర్స్లోనే ఈ ఫండ్స్ ఫేమస్ అయ్యాయి. సో ఎప్పుడు కూడా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ని పిక్ చేయాలని ట్రై చేయొద్దు, అది అసలు జరగని పని. కాన్స్టాంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ని మీరు ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఈ 14 ఫండ్స్లో కాన్స్టాంట్గా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఏవి అంటే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ నిప్పాన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఈ 5 ఫండ్స్ కాన్స్టాంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ 5 ఫండ్స్లో మీరు ఏదో ఒక ఫండ్ యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.